మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రామగుండం కమిషనర్ ఆదేశాల మేరకు లక్షటిపేట పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని కారణంగా 36 ద్విచక్ర వాహనాలను 2 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా లక్షటిపేట సీఐ నరేందర్ మాట్లాడుతూ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఒక మంచి సేఫ్ అండ్ సెక్యూరిటీ సమాజంలో ఉన్నారు అనే ఒక వాళ్ళకు భద్రత వాళ్ళకు ఒక కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వీళ్ళందరికీ కూడా ఈ డ్రగ్స్ దాని గురించి అవేర్నెస్, ముఖ్యంగా యువత గంజాయికి అలవాటు బాగా పడకుండా దానికి బానిస కాకుండా అంతా కూడా చేయాలని చెప్పి ఒక అవేర్నెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి కూడా ఏ విధంగా సైబర్ ఫ్రాడ్ అనేది జరుగుతున్నది, వాళ్ళు ఏ విధంగా అలర్ట్గా ఉండాలి, ఒకవేళ సైబర్ క్రైమ్ జరిగితే వాళ్ళు ఒక 1930 నెంబర్ చేస్తే ఏమవుతుంది, అట్లాంటి ఒక అవేర్నెస్ కూడా వాళ్ళకి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇదంతా కూడా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఈ చెక్ చేయడం వల్ల ఒక 36 వెహికల్ 2 వీలర్స్ పత్రాలు లేకుండా అదేవిధంగా 2 ఆటోలు కూడా గుర్తించడం జరిగింది. వీటిని కూడా మళ్ళీ ప్రాపర్గా వెరిఫై చేసి దాని మీద